హాయ్ హలో అండి. ఈ రోజు అయితే నేను ఫుల్ కోడితో గ్రిల్ చికెన్ తయారు చేసేస్తున్నాను. ఇందుకోసం మార్కెట్ నుంచి 2.5 కేజీ కోడిని తీసుకొని వచ్చాను. లోపలంతా క్లీన్ చేసేసారు. కాలుస్తున్నాం కాబట్టి స్కిన్ అలానే ఉంచేసాము. స్కిన్ తోనే గ్రిల్ చికెన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఈ కోడికి మసాలాలు పట్టేదానికి ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడ కన్నంతా ఎక్కువగా ఉంటది కాబట్టి ఇట్లాంటి చోట 2-3 ఘాట్లు పెట్టుకుంటే బాగా మసాలా లోపలికి వెళ్ళి ముక్క కూడా బాగా ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి ముక్కకి. చూడండి ఎన్ని ఘాట్లు పెట్టేస్తున్నాను. ఇట్లా ప్రతి చోట ఘాట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. మసాలాలు ఉప్పు కారం పట్టేలా ఘాట్లు పెట్టుకోవాలి. కోడికి మనం మసాలా పట్టించేదానికి ఏమేమి మసాలాలు వేసుకుంటున్నానో చూపిస్తాను. ఉప్పు, కారం అయితే 3-4 స్పూన్లు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, ఇది పెప్పర్ చికెన్ మసాలా, పెరుగు, నిమ్మకాయ పిండి వేసుకున్నాను ఒకటి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిపేస్తున్నాను. మసాలాలన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు నీట్గా కోడికి పట్టించేస్తాను. కోడికి ఫుల్గా మసాలాలు పట్టించేస్తాను. ఇక మనం కట్ చేసుకున్నాం కదా, దాని లోపల వరకు మసాలాలు పెట్టేస్తున్నాను. పట్టించేసాను. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసి కోడిని లోపల వరకు మసాలాలు బాగా పట్టించేస్తాను. కట్ చేసాం కదా, ఈ లోపలంతా మసాలా బాగా దట్టించేస్తున్నాను. మసాలా అయితే ఫుల్గా కోడికి పట్టించేసాను. ఒక 2 గంటలు ఈ కోడిని పక్కన పెట్టేస్తాను. కోడికి మసాలా పెట్టి 2 గంటలు అయింది. కోడికి మసాలా బాగా పట్టేసింది. ఇప్పుడు కిందకి వెళ్ళి కోడిని గ్రిల్ చేసేద్దాం. ఇప్పుడైతే కోడిని గ్రిల్ చేసుకోవాలి కదా, అందుకని దానికోసం కౌతున్నాను, పొయ్యి ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇక్కడ మట్టి గట్టిగా ఉంది. ఎంత కూడా కొంచెం కొంచెం పైకి వస్తుంది. ఎప్పుడు చలవ పారైన తెచ్చి తవ్వాలి దీన్ని. గుంత చేసేసాను. ఇంకా మట్టి అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక దీంట్లో మంట వేసేసుకుంటాను. మంట పెట్టడానికి అయితే గుంట అయితే ఏర్పాటు చేసేసుకున్నాను. ఇప్పుడైతే పంగాల్ కర్రలు పెట్టుకునే దానికి ఇటు అటు ఒక చిన్న గుంతలు ఏర్పాటు చేసుకుంటున్నాను. అటు ఇటు తవ్వేసాను. ఇప్పుడు ఈ 2 పంగాల్ కర్రలు పెట్టేస్తున్నాను. మట్టితో పూర్తి చేద్దాం. ఇంకా కదలకుండా లోపలికి నొక్కేస్తే అటు ఇటు కదలకుండా ఉంటది కర్ర. ఇప్పుడు ఈ 2 పంగాల్ కర్రలు అయితే గట్టిగా పూర్తి చేశాను. ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో బొగ్గులు కావాలి కాబట్టి మంట రాజేసేసుకుంటాను. ఇప్పుడు పొయ్యికి సిద్ధం చేసుకొని పొయ్యి వెలిగించేస్తున్నాను. బాగా గాలి తగులుతుంది. మంట అయితే వెలిగించేసాను. బాగా మండుతుంది. బాగా కాకొచ్చాక మనం ఇంకా కోడి తెచ్చి పెట్టేద్దాం.
దీనికి ఇప్పుడు కోడిని కడతాను. ఆల్రెడీ దీనికి పైన చెక్కు తీసేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని కడగతాను ఇటుగా. ఇంక దీనికి కోడిని కట్టేసుకొని గట్టిగా తీగ కట్టేస్తాను, విడిపోకుండా కోడి. చూడండి బాగా మసాలాల్లో ఊరిపోయి ఉంది. కర్రకి ఇలా కోన పెట్టి తీగతో కట్టేస్తాను ఇదంతా. పెద్ద కోడైతే ఇలా కట్టేశాను మొత్తం నీట్గా. ఇప్పుడు దీని మీద లైట్గా ఆయిల్ పూసుకొని ఇప్పుడు మంటలో పెట్టేస్తాను దీన్ని. కోడైతే కర్ర గట్టిగా కట్టేశాను. ఇప్పుడు వెళ్ళి కోడిని మంటలో పెట్టేద్దాం. బాగా సెగ తగులుతుంది కోడికి. ఇప్పుడు మనం ఇంకొక పక్కకి తిప్పుకుందాము. ఇలా ఆయిల్ పూసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఇందాక మంట సెగకి కోడికి బాగా ఎత్తుగా ఉండింది, పెద్ద సెగ తగలడం లేదు. అందుకని అటు ఇటు కొట్టేసి కోడిని కొంచెం కిందకి పెట్టాము, బాగా నీట్గా సెగ తగలడానికి. నిప్పులు కూడా ఏర్పడిపోయాయి, బాగా వచ్చేసాయి, సెగ బాగా వస్తుంది. ఇప్పుడు కోడికి బాగా సెగ తగులుతుంది. ఈ సెగలోనే చిన్నగా ఉడికిపోద్ది. కోడికి నూనెతో స్నానం చేపిస్తున్నట్టు అయిపోతుంది బాగా. బాగా సెగదగలుగుతుంది. కోడికి బాగా ఆయిల్తో మద్దం చేస్తున్నాను నీట్గా. చూడండి మెడ పైకి లేచింది. మీకు చికెన్లో బోన్స్ ఇష్టమా బోన్లెస్ ఇష్టమా? నాకైతే బోన్సే ఇష్టం, ఎక్కువ బోన్సే తింటాను. అందుకని ఎప్పుడు లోయర్ పార్టే కుట్టించుకొని వస్తారు మా వారు. ఇప్పుడు ఇలా ఉంటే ఎలా ఉన్నా తింటాను. మంట తగ్గిపోయింది, ఇంకేదైనా తెచ్చి పెట్టేస్తాను.
కోడి అయితే ఒక 80% దాకా ఉడికిపోయింది. బోన్స్ కూడా బయటకు వచ్చి కనిపిస్తున్నాయి. ఇంకా త్వరలోనే అయిపోద్ది. అంత చేయడం అంత ఈజీ ఏం కాదు. ఇప్పటికే మాకు 2 గంటలు పట్టింది ఇదంతా చేసేదానికి. ఫస్ట్ లో హైట్ గా పెట్టాము, కోడికి అప్పుడే అంత సెగ తగలలేదు. ఇప్పుడు కొంచెం కిందకి పెట్టాక బాగా సెగ వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్నగా బాగా ఉడుకుతుంది. కోడైతే బాగా ఉడికిపోయింది. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు. ఇంకా దీన్ని మనం దించేసి సర్వ్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్తాను. కోడి గ్రిల్ చేసేసాము, అయిపోయింది. ఈ నిప్పులను అయితే ఆరిపేస్తున్నాను. నిప్పులు అయితే ఆరిపోయాయి. ఇప్పుడు మనం కోడిని టేస్ట్ చేసేద్దాం. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. తిని దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. రానా ఇప్పుడు దీన్ని మనం సమ్ములు కట్టాం కదా, వాటిని ఇప్పేస్తున్నాను. కొంచెం లైట్ గా చల్లారింది. నేను డబుల్ మసాలా లాగా ఉంటుందని చెప్పి నేను డబుల్ మసాలా లాగా మసాలా కొంచెం ఎక్కువ వేసాను. మీరైతే అంత మసాలా వేసుకోవద్దు. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ లెగ్ పీస్ తో స్టార్ట్ చేస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది చికెన్. ఫస్ట్ నా ఫేవరెట్ చికెన్ లెగ్ పీస్ టేస్ట్ చేస్తాను. అద్దరిపోయింది చికెన్ లెగ్ పీస్ అయితే, సూపర్ ఉంది. అసలు ఎంత బాగా వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఉంది. ఇప్పుడు నాకు ఇష్టమైన మయోనీస్ తో టేస్ట్ చేసేస్తాను. రెస్టారెంట్ లో ఉన్న స్మెల్, తినేటప్పుడు వచ్చే స్మెల్ తింటుంటే రెస్టారెంట్ లో తిన్న ఫ్లేవరే వచ్చింది. మామూలుగా అసలు చెప్పలేదు, అంత బాగుంది. మ్యారినేషన్ కాకుండా ఆ నిప్పులు సగకి ఇది కానేసరికి 3.5 hours పట్టింది. చాలా టైం టేకన్ ఇది ప్రాసెస్. అయితే మీరు టైం ఉండి చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.